హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు సంధ్యా వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారండి నెట్ క్లాత్ మీద వర్క్ ఎలా చేయాలి అనేది. చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. దానికోసం అయితే ఈరోజు నేనైతే మీకు వీడియో చేసి పెడుతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా క్లాత్ నెట్ అటాచ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడైతే ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేనైతే 1/2 మీటర్ నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. 1/2 మీటర్ నెట్ క్లాత్ తీసుకొని ఈ ఫ్రేమ్కి ఇప్పుడు క్లాత్ ఎలా అయితే బిగించానో అలా 4 సైడ్స్కి అయితే ఒక కుట్టు వేసుకున్నాను. కుట్టు వేసుకొని అయితే టైట్గా ఫిట్ చేశానండి. టైట్గా ఫిట్ చేసుకోవాలి కంపల్సరీ, అప్పుడే మనకు డిజైన్ అయితే చాలా నీట్గా వస్తుందండి. నెట్ పెట్టాను. యాక్చువల్గా ఈ డిజైన్ ప్రాపర్గా లేదండి. నేను అంతా డిజైన్ అంతా స్కిప్ చేసి ఫస్ట్ అయితే ఈ లైన్ వేసాను. లైన్ వేసి ఫస్ట్ ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ఈ పట్టు క్లాత్ అయితే కడిగేస్తున్నాను. పట్టు క్లాత్ కడిగేసాక రిమైనింగ్ డిజైన్ అయితే ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే దీన్ని అయితే చాలా కేరింగ్గా కొంచెం మనం చాలా నెమ్మదిగా అయితే కడిగేసుకోవడం అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నెమ్మదిగా కడిగేసుకున్నాక అయితే తర్వాత మనకు ఆటోమేటిక్గా అది ఎలా కడిగేయాలనేది తెలుస్తుందండి. బట్ మనం స్టార్ట్ చేసేటప్పుడే చాలా స్లోగా అండ్ జాగ్రత్తగా కడిగేసుకోవాలి. ఎందుకంటే కింద నెట్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా మనం పైన ఓన్లీ మనము ఈ పట్టు క్లాత్ కట్ అయ్యేలా చూసుకోవాలండి. నెట్ క్లాత్ కట్ అయిపోయింది అనుకోండి, మనం చేసే వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసమనే కొంచెం నెమ్మదిగా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా వేసుకుంటా ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కనుక నేను స్పీడ్గా కట్ చేసినట్టు కనిపిస్తుంది, బట్ కానీ నేనైతే చాలా నెమ్మదిగా కట్ చేశానండి. సో ఇలా అయితే మొత్తం నీట్గా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. కడిగేసుకున్నాక ఇప్పుడైతే మళ్ళీ డిజైన్ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది మనకు మళ్ళీ కుడుతుంది, అప్పుడు ఇక్కడ స్టిఫ్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడైతే నేను చూడండి డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి డిజైన్ అనేది ఇప్పుడు 0 నుంచి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇది ఫుల్గా కంప్లీట్ అయ్యాక అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. నెట్ మీద వర్క్ చేసేటప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా చుట్టూ కంప్లీట్ అయ్యాక మధ్యలో నెట్కి వస్తుంది, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ ఏ కలర్ ఉంటుందో ఇక్కడ కూడా అదే కలర్ వస్తుంది. నేనైతే మిషన్ దగ్గరే ఉండి ఇక్కడ కుట్టడం అయిపోయాక మళ్ళీ ఇక్కడికి చేంజ్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను పింక్ ఇచ్చాను కదా, ఇక్కడ ఇది పింక్ ఇచ్చాను కదా. సో నాకు ఇక్కడ ఇది ఆల్రెడీ ఇది నెట్ క్లాత్ అనేది పింక్ అండి. మీకు కింద ఫ్యూజింగ్ పేపర్ ఉండడం వల్ల మీకు కలర్ అనేది వైట్గా కనిపిస్తుంది. నేను మిషన్ మీద రిమూవ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే పింక్ మీద ఇది బ్లూ ఇచ్చానండి. అంటే ఇది ఒకసారి కుట్టడం అయిపోయినాక ఇక్కడికి వెళ్ళినప్పుడు మూవ్ అవుతున్నప్పుడు నేను మిషన్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ నీడిల్ అనేది చేంజ్ చేసుకుంటూ అయితే ఇలా కుడుతున్నానండి. ఇప్పటివరకు అయితే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 30,000 స్టిచెస్ అయితే ఉన్నాయి చూడండి. డిజైన్ అయితే లుక్ అయితే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మామూలుగా పిక్చర్ చూశాను, బాగా అనిపించింది. సో అందుకనే ఈ డిజైన్ అయితే చూస్ చేశాను. మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక దీని ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. దీనికి ఇంకా ట్రిమ్మింగ్ ఇదంతా చేయలేదు. ఈ ట్రిమ్మింగ్ మొత్తం చేసి మీకైతే మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ కటింగ్ చేసి ఇంకా ఇది బ్లౌజ్ అనేది ఫ్రేమ్ నుండి తీసాక మనకు అనేది ఫినిషింగ్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కొంచెం ఇది చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఇది ఒక లైన్ వేసుకున్నాక తర్వాత కట్ చేశాను కదా. సో మళ్ళీ లైన్ వేయడం వల్ల నేను అసలు ఎక్కడ కట్ చేశాను అనేది కూడా తెలియకుండా ఎంత నీట్గా వచ్చింది చూడండి. చాలా బాగా వచ్చింది. జస్ట్ ఇక్కడ కొంచెం అంటే నేను ఈ లైన్ అనేది మర్చిపోయాను. సో అందుకే ఇక్కడ పైన కట్ చేయలేదు. ఇది కూడా జస్ట్ కొంచెం కట్ చేసేస్తే అయిపోతుంది. ఇలా నేనైతే కంప్లీట్ చేశానండి.
ఓకే ఫ్రెండ్స్, ఇలా డిజైన్ మనకు ఎలా ఉన్నా ఫస్ట్ మనం చేయవలసింది అవుట్ లైన్ అనేది వేసుకోవాలండి. బార్డర్ లైన్ అనేది వేసుకొని మనకు ఫస్ట్ పట్టు క్లాత్ అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక మనం కలర్స్ అనేవి ఇచ్చుకుంటాం కదా, మనము ఏ కలర్ కుట్టాలి అనుకునేది అవి అయితే మొత్తం ఇలా కుట్టేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు కస్టమర్స్ ఎలా అడిగినా మనం అలా వర్క్ చేసి ఇవ్వాలి కదండి, మనం రాదు అంటే వాళ్ళు ఊరుకోరు కదా. సో ఇలా మీకు కూడా ఈజీగా తెలియాలి అనే దానికోసం అయితే నేనైతే ఈ వీడియో వేసానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నేను నా ఫ్రేమ్ సైజ్కి అయితే 1/2 మీటర్ క్లాత్ సరిపోతుందని 1/2 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడైతే 20, 32 ఇంకా అంతకంటే పెద్ద ఫ్రేమ్స్ తీసుకుంటున్నారు కదా. సో మీరు మీ క్లాత్కి ఎంత నెట్ క్లాత్ పడుతుంది అనేది మీరు చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఈ 4 సైడ్స్కి అయితే నెట్ క్లాత్ అనేది కంపల్సరీ ఫ్రేమ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు డిజైన్ అనేది మధ్యలో స్టిఫ్నెస్ వస్తుందండి. మనము నెట్ క్లాత్ అనేది మన క్లిప్స్లలో పెట్టి ప్రెస్ చేయకపోతే నెట్ క్లాత్ టైట్ అవ్వకుండా మనకు డిజైన్ అనేది నీట్గా రాదు. సో మీరు కంపల్సరీ నెట్ క్లాత్ అనేది ఈ క్లిప్ల కింద వచ్చేటట్టు అయితే టైట్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రేమ్ని. అది మాత్రం కంపల్సరీ గమనించుకోండి. అండ్ ఇంకా నెట్ క్లాత్ మీద వర్క్ చేసేటప్పుడు స్పీడ్ కూడా ఒక 600 అలా మెయింటైన్ చేయాలండి. మరీ ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు, ఎందుకంటే మనకు నీడిల్స్ అనేవి ఫాస్ట్గా కుడితే మనకు ఈ నెట్ క్లాత్ మీద హోల్స్ అనేవి పడిపోతాయి. సో మనము స్పీడ్నెస్ అనేది తగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. డిజైన్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అండ్ మనకు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది రాదు. నెట్ క్లాత్ మీద వేస్తున్నాం కదా, సో అట్లా కూడా ఒకటి చూసుకోండి. నెట్ క్లాత్ కింద పెట్టడానికి సపరేట్ మనకు పేపర్ కూడా దొరుకుతుంది. అది నేను ఏం యూజ్ చేయలేదు, నేను జస్ట్ ఫ్యూజింగ్ పేపరే యూజ్ చేశాను. అయినా కూడా చాలా బాగా వచ్చిందండి. మనం ఫ్యూజింగ్ పేపర్ నార్మల్గా మనము బ్లౌజెస్కి వర్క్ చేసేటప్పుడు ఎలా పెడతామో అలానే పెట్టేసుకున్నానండి నేనైతే. ఇలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెట్ క్లాత్ మీద వర్క్ చేశాక మనమైతే ఈ సైడ్స్కి ఉన్న నెట్ క్లాత్ అయితే కడిగేయకూడదండి. ఎందుకు కడిగేయద్దు అనేది నేను లాస్ట్కి చెప్తాను ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ చూడండి ఎందుకు కడిగేయద్దు అనేది. అది మనం అట్లా కడిగేసుకోవద్దండి, అది అట్లానే ఉంచి అయితే మనము స్టిచ్చింగ్కి ఇవ్వాలి అండి. అది కూడా మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము నెట్ క్లాత్ కడిగేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనైతే ఇలానే ఉంచి ఫ్రంట్ అయితే వేయలేదండి, ఫ్రేమ్ రిమూవ్ చేశాను. ఇవన్నీ క్లిప్స్ తీసేసి బ్లౌజ్ అనేది కొంచెం బ్యాక్ సైడ్కి జరిపి నేను స్ట్రైట్ కట్ కోసం అయితే ఫ్రంట్ వేసానండి. ఫ్రంట్ వేసాక కూడా చూడండి ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ అయితే వేసేసాను. దీనికోసం అయితే నేను కొంచెం ఒకసారి అయితే రిమూవ్ చేసి ఫ్రేమ్ని అయితే కొంచెం బ్యాక్ సైడ్ జరిపాను క్లాత్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా అయితే వర్క్ చేశానో అనేది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే వర్క్ ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి. చూడండి చాలా అంటే చాలా నీట్గా అండ్ వర్క్ చూడండి. ఈ శారీ కలర్ వచ్చేసి పింక్ అండ్ సిల్వర్ అండి. నేనేం చేశానంటే మధ్యలో కొంచెం బ్లాక్ కూడా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇందులో కొంచెం బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా అయితే యూజ్ చేశానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్ అయితే ఇచ్చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే ఇలా మీకైతే ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బ్రాడ్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా అంటే బాగా నచ్చేసింది ఈ వర్క్ అండ్ ఈ డిజైన్ అండి. మీకు ఎలా అనిపించిందండి? యాక్చువల్గా దీన్ని ఏం చేయాలంటే మనం స్టిచ్చింగ్ అప్పుడు మనము ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు మనం 1/2 మీటర్ క్లాత్ అయితే అటాచ్ చేశాను కదా, దాన్ని అలానే కట్ చేయకుండా ఉంచేసి ఏం చేయాలంటే ఆ రిమైనింగ్ పార్ట్ అనేది ఇప్పుడు ఈ వర్క్ చేసాము కదా దానికి వెనక సైడ్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా వర్క్ చేసినప్పుడు వెనకాల థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇది మనం డబల్ లేయర్ వేయడం వల్ల నెట్ క్లాత్ అనేది మనకి ఏంటంటే కుచ్చుకోకుండా ఉంటుంది, వర్క్ అనేది కుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో బ్లౌజ్కి అయితే లోపల లైనింగ్ ఉంటుంది, హ్యాండ్స్కి అండ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఉంటుంది కదా. మనం నెట్ వేసినప్పుడు నెట్కి మనము కొంచెం ఆ వర్క్ అనేది మనకి ఇలా ఇరిటేటింగ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం డబల్ లేయర్ నెట్ అనేది వేయడం వల్ల ఏంటంటే మనకి అది ఇచ్చింగ్ అనేది రాదు, ఎందుకంటే జరీ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదా. సో మనకి ఏంటంటే కుచ్చుకున్నట్టు అవుతుంది. థ్రెడ్స్ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా కొంచెం మంచిగా ట్రిమ్మింగ్ చేసేసుకొని ఈ జరీ అనేది కూడా మనం ఏమి ఇరిటేట్ చేయొద్దంటే ఈ నెట్ అనేది ఉంది కదా దీన్ని మనం స్టిచ్చింగ్ అప్పుడు డబల్ వేయాలి. ఏంటంటే లోపల సైడ్ నుంచి వేయాలన్నట్టు. ఇప్పుడు పైనకి మనం వర్క్ చేసాం కదా దాన్ని లోపల సైడ్ నుండి ఇలానే మల్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు రిమైనింగ్ అంతా కట్ చేసుకుంటారు. ఇలా అయితే మనకు బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా కంఫర్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందండి నా ఐడియా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.